సైనిక ఏమంటాం బలోపేతమైతే హ్మ్. సైన్యం, హ్మ్. ఈ క్వాడ్ బలోపేతమైనట్టే అని నేను అనుకుంటున్నానమ్మా. ఇంకొకటి రోజా సార్, గారు. ఈ నార్త్ కొరియా కూడా పదే పదే ప్రయోగిస్తున్నటువంటి ఈ బాలిస్టిక్ క్షిపణులు అనేది కూడా జపాన్ సెక్యూరిటీని చాలా వరకు కలవరపెడతా ఉంది. సో అందుకే అత్యవసరంగా జపాన్ ఇప్పుడు తన సైనిక బలాన్ని పెంచుకోవాలి అనేటువంటి ఆలోచన చేసిందేమో. నో డౌట్ అది. ఎందుకంటే చైనా ఎంత థ్రెట్టో నార్త్ కొరియా. కొరియా గూడా అంతే నార్త్ కొరియా గూడా అంతే థ్రెట్ గనుక జపాన్‌కు అది తప్పదు. ఇంకోటి జపాన్ ఇన్నాళ్లుగా సైన్యాన్ని గాని, లేకపోతే మిసైల్స్‌ని గాని వీటి పట్ల దృష్టి పెట్టలేదు. డబ్బుంది. డబ్బు లేక కాదు గదా! జపాన్‌కి చాలా బలమైన దేశం ఆర్థికంగా. హ్మ్. అందుకని ఊరికే ఇంత డబ్బుండి ఇవన్నీ ఉన్నాయి. ఇంతకాలం అంటే తనను తాను ఏమంటాము రీకన్‌స్ట్రక్షన్ కొరకు బాంబింగ్ తర్వాత, అణుబాంబు తర్వాత ఇన్ని రోజులు యుద్ధాలు చేయకుండా కేవలం డెవలప్‌మెంట్ పైన, ఆర్థిక వృద్ధి పైనే దృష్టి పెట్టింది. ఇప్పుడు అవును. ఆర్థికంగా బలంగా ఉన్న దేశం అది. హ్మ్. దానికున్న ఇంకొక బలహీన సమస్య ఏంటంటే ఆహ్, య య యంగ్ ఏజ్ యొక్క మనుషులు ఆ దేశంలో లేరు. వృద్ధాప్యంతో వణికిపోతా ఉంది జపాన్. హ్మ్. జపాన్ అంతే, జర్మనీ అంతే. ఈ దేశాలన్నీ గూడా వృద్ధాప్యమే వాళ్ళ బలహీనత. సో, ఈ అన్నిటికి తోడు వృద్ధాప్యానికి తోడు ఆయుధాలు కూడా లేకుండా ఉంటే మరింత బలహీనమవుతాము. హ్మ్. కనుక ఎవరైనా ఈ 10 కూర్చొని ఆపరేట్ చేసే ఆయుధాలు ఈ రోజుల్లో ఏమంటే గ్రౌండ్ పైన దిగి ట్యాంకర్స్ నడిపించి యుద్ధాలు చేసే రోజులు పోయినాయి. కనుక ఊరికే కూర్చున్న బోర్డ్ రూమ్‌లో కూర్చొని యుద్ధాలు చేసే పరిస్థితి వచ్చేసింది గనుక యుద్ధానికి ప్రిపేర్ అవుతుంది జపాన్. హ్మ్. గనుక వెపన్స్‌ను ప్రిపేర్ చేస్తా ఉంది జపాన్. ఇది నేనేమనుకుంటున్నా అన్ని రకాలుగా ప్రయోజనమే. జపాన్‌కే గాదు ప్రయోజనం. టోటల్‌గా ఈ యొక్క ఏమంటాం ఈ సముద్ర తీరము పసిఫిక్ ప్రాంతం అంతా గూడా ఒక ఏమంటాం ఒక రక్షణ అనేది ఏర్పడుతుందని నాకు గట్టి విశ్వాసమమ్మ. హుహు. జపాన్ తన ముఖ్యంగా హ్మ్. ఆ! సైనిక శక్తిని చెప్పండి. ఇంత అత్యవసరంగా పెంచుకుంటుంది అనంటే మరి ఏషియన్ కంట్రీస్‌లో ఏమన్నా కొత్తగా కోల్డ్ వార్ ఏమన్నా స్టార్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుందంటారా? సహజంగా ఉంటుంది. ఎప్పుడు గూడా ఈ పోటీ ఆయుధ పోటీ అనేది ఎంత పెరిగితే అంత ప్రమాదం వాస్తవం చెప్పాలంటే. కాపోతే ఒకరిని చూసి ఒకరు భయపడేటువంటి ఒక పరిస్థితి ఇది ఈ భూమి పైన మొదటిసారి ఒక అణ్వాయుధం ఉన్న దేశంతో ఇంకొక అణ్వాయుధం ఉన్న దేశం పోరాడడం మనమే. అవును. పాకిస్తాన్‌తో మొదటిసారి మనం మనం ధైర్యం చేసి యుద్ధం చేశాం. చూద్దాం ఏమైతే అవుతుంది అనేటువంటి దీంట్లో. హ్మ్. కనుక ఎక్కడ గూడా ఏ దేశం ఇంకో దేశంతో 2 అణ్వాయుధం ఉన్న దేశాలు ఎక్కడ కొట్లాడవు. అణ్వాయుధం ఉన్న దేశం మాత్రమే యుద్ధం చేయగలుగుతుంది. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు అంటే అవతలి వాడిని సైలెన్స్ చేయగలుగుతుంది. మన అణ్వాయుధము మన ఆయుధం. హ్మ్. అలాంటి స్ట్రాటజీతో జపాన్ వెళ్తుంది. అయితే నేనేమంటున్నా అంటే ఇక్కడ ఆహ్, తైవాన్ అనేది సెమీ కండక్టర్స్‌కు పెట్టింది పేరు అది. హ్మ్. కనుక తైవాన్ పైన ఒకసారి దాడి జరిగిందంటే ప్రపంచమంతా ఈ సెమీ కండక్టర్స్ యొక్క సప్లై కూడా చాలా పెద్ద దెబ్బతింటుంది. అది అవును. ఇంక్లూడింగ్ అమెరికా ఇవన్నీ కూడా చాలా పెద్ద నష్టం జరుగుతా ఉంది. కనుక ఒకటేమో రక్షణ భద్రత కోసము ఈ సెమీ కండక్టర్స్ సప్లై చైన్ ఆగకుండా ఉంటుంది. సముద్ర భద్రత అనేది మూడవ టార్గెట్‌గా తర్వాత ఇండో పసిఫిక్ ఈ ఈ యొక్క సముద్ర తీరాన్ని రక్షించుకోవడం కోసం ఇవన్నిటిని కలిపి వ్యూహంలోని భాగంగా జపాన్ ఈరోజు ఈ విధమైనటువంటి ఆయుధ పోటీకి తయారైంది నేను అనుకుంటున్నానమ్మా. హ్మ్. అంటే దీనివల్ల మీరన్నట్టు ఆసియాలో తప్పకుండా ఈ ఆయుధ పోటీ పెరుగుతుంది. ఒకవేళ యుద్ధాలంటూ జరిగితే మాత్రం సప్లై చైన్స్ అన్నీ కూడా దెబ్బతింటాయి. హ్మ్. ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడు కూడా ఆయుధాలు పెరగడం వల్ల ఎప్పుడైనా ప్రమాదమే గాని, శాంతి ఆయుధాలు లేకుంటే శాంతి ఉంటుంది. గానీ ఆయుధాలుంటే శాంతి ఎందుకుంటుంది? హ్మ్. తప్పక ఎవరి భయం వాళ్ళకైతే ఉంటుంది ఓ రకంగా. హ్మ్. బ్యాలెన్స్ కూడా ఉంటుంది. ఒకరి దగ్గర పూర్తిగా ఆయుధాలు లేకపోవడం, ఒకడి దగ్గరనే ఆయుధాలుంటే కూడా ఇప్పుడు అమెరికా ఏ పనైతే చేస్తుందో అదే జరుగుతా ఉంది. నేను అనుకుంటున్నది బ్యాలెన్స్ చేస్తుందేమో అంతవరకు ఇదైతే ఉపయోగపడతదని అనుకుంటున్నాను. సరే, ఇంకోటేమో తైవాన్ పైన ఆ! ఇండియా పసిఫిక్ హ్మ్. ప్రాంతంలో చెప్పండి. ఇక్కడ చైనాను